అందరికీ నమస్తే అండి. సరిగ్గా 4 రోజుల కిందట ఆదివారం రోజున హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్కి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజలకు కీలకమైన సూచనలు చేశారు. 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అనవసరమైన ఖర్చులు పెట్టొద్దు, విదేశీ పర్యటనలు తగ్గించుకోండి, ఇలా అంటే దుబారా వద్దు, పొదుపు పాటించండి అని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు చాలామంది సానుకూలంగా తీసుకున్నారు, రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. సో విదేశీ మారక నిల్వలు పెంచుకోవడానికి అండ్ రూపాయి విలువ పెంచడానికి నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ ఆర్థిక సంస్కరణలకు ఉపయోగపడతాయి, చాలా మంచి చేస్తాయి అని రకరకాల విశ్లేషణలు వచ్చాయి. సో దాన్ని మ్యాక్సిమం మీడియాలో హైలైట్ చేస్తూ వచ్చారు ఈ 3 రోజుల పాటు. సో ప్రధానమంత్రి గారు ఆ పిలుపునిచ్చిన 3 రోజుల తర్వాత బంగారం మీద దిగుమతి సుంకాన్ని పెంచారు. నిన్నటి వరకు 6% ఉన్న దిగుమతి సుంకం ఇంపోర్ట్ డ్యూటీ నిన్న 15%కి పెంచారు. అంటే మరో 9% యాడ్ చేశారు. సో ఇప్పుడు బంగారం మీద దిగుమతి సుంకం 15% పెరిగింది, 15% అయింది. దీనివలన అమాంతం బంగారం రేటు పెరిగిపోయింది. సో అంటే నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఫస్ట్ సూచించారు, ఆ తర్వాత రేటు పెంచారు. అంటే ఇండైరెక్ట్గా మేము పెంచబోతున్నాము, మీరు కొనడం తగ్గించుకోండి. ఒకవేళ నరేంద్ర మోదీ గారు ఆ సూచన చెయ్యకుండానే బంగారం మీద దిగుమతి సుంకం పెంచారు అనుకోండి, జనం ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం నడ్డి విరుస్తోంది, కేంద్ర ప్రభుత్వం పెంచేస్తోంది, దిగుమతి సుంకం దోపిడీ ప్రారంభించింది అని రకరకాలుగా అనుకుంటారు కదా. ఎందుకంటే బంగారం అంటే జనాలకు పిచ్చి కదా, పర్టికులర్గా మన సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకెక్కడ ఆ ప్రకటన చేయాలో అలా మాట్లాడాల. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఆ మాట మాట్లాడారు. ఎందుకంటే బంగారం ఎక్కువగా కొనేది తెలుగు వాళ్ళే కాబట్టి. అఫ్కోర్స్ దేశవ్యాప్తంగా వాడుతుంటారు, ఎక్కువ తెలుగు వాళ్ళు, తెలుగు ప్రాంతం. అందుకని ఆయన ఇక్కడ చేశారు. అంటే ఎంత జాగ్రత్తగా అంటే ఆయన ఆ మాట చెప్పకుండా దిగుమతి సుంకం పెంచి ఉంటే జనంలో రివర్స్ వచ్చేది, కేంద్రాన్ని తిట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు కేంద్రాన్ని తిట్టుకునే అవకాశం లేదు. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు చెప్పారు కదా కొనుగోలు తగ్గించండి అని ఒక సాకు అనమాట. అలాగే పెట్రోలు డీజిల్ కూడా పొదుపు పాటించండి అన్నారు. అంటే నెక్స్ట్ పెరగబోయేది పెట్రోల్ డీజిల్ రేట్లే. 5 రూపాయలు పెంచుతారా, 10 రూపాయలు పెంచుతారా, 15 రూపాయలు పెంచుతారా క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా పెరుగుతాయి. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర $100లకు పైగా ఉంటుంది. ఎప్పుడో యుద్ధం ప్రారంభానికి ముందు క్రూడ్ ఆయిల్ ధర $62 నుంచి $68 మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $100 నుంచి $110 ఉంటుంది బ్యారెల్. అంటే 40% వరకు క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్ రేట్లు పెంచాలి కదా. ఇన్నాళ్ళు ఈ 3 నెలల పాటు ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న ఎక్సైజ్ డ్యూటీ 10 రూపాయలు వదులుకున్నారు అండ్ కంపెనీల కమిషన్ కొంత తగ్గించుకున్నారు కాబట్టి భరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాయి, ఇంకా రాజకీయానికి సంబంధం లేదు పెట్రోల్ రేట్లు. కాబట్టి ఇప్పుడు రేట్లు పెంచే అవకాశం ఉంది. అది ఎంత పెంచుతారనేది క్లారిటీ లేదు. 5 రూపాయల, 10 రూపాయల, 15 రూపాయల, 20 రూపాయలు అనేది ఖచ్చితంగా ఈ 4-5 రోజుల్లో పెట్రోల్ రేట్లు కూడా భీభత్సంగా పెరిగే అవకాశం ఉంది. సో అది కూడా నరేంద్ర మోదీ గారు ముందే చెప్పారు కదా, పెట్రోల్ డీజిల్ ఆదా చేయమని, అవసరమైతేనే వెహికల్స్ వాడమని చెప్పారు కదా. మరి పైగా మరో ఉచిత సలహా ఏంటి? ఈవీ వెహికల్స్ వాడండి, బ్యాటరీ వెహికల్స్ వాడండి అని కూడా చెప్పారుగా. ఆయన కాన్వాయ్లో ఆయనే తగ్గించుకున్నారుగా. అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా కాన్వాయ్లు తగ్గించుకుంటున్నారుగా. మన రాష్ట్రంలో కూడా సీఎం చంద్రబాబు గారు, మినిస్టర్ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు అందరూ కూడా వాళ్ళ కాన్వాయ్లు తగ్గించుకుంటున్నారుగా. గతంలో మంత్రులకైతే 4-5 వెహికల్స్ ఉంటాయి కాన్వాయ్లో, ఇప్పుడు 2 ఉంటున్నాయి. గతంలో సీఎం గారికి అయితే 12-13 వెహికల్స్ ఉంటాయి, ఇప్పుడు 3 ఉంటాయి మ్యాక్సిమం. సో అంటే అన్ని చోట్ల తగ్గించుకుంటున్నారు కాబట్టి ఇది సామాన్యులకు ఒక సూచన, హెచ్చరిక. సామాన్యులకు కాన్వాయ్లు ఉండవు, వాళ్ళు బతుకు జీవో కోసం, బతకడం కోసం వెహికల్స్ వాడతారు. అది ద్విచక్ర వాహనం కావచ్చు లేదా కారు అయినా సరే. కారు అనేది లగ్జరీ కిందకు వస్తుంది కాబట్టి పక్కన పెడదాం. ద్విచక్ర వాహనం దాన్ని ఆపుకోలేరుగా. ఇప్పుడు పెద్ద వాళ్ళు అంటే కాన్వాయ్లు ఆపేస్తారు, తగ్గించేస్తారు. కానీ సామాన్యుడు బండి మీద బయటకు వెళ్తేనే పని అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా రొటీన్ వర్క్ చేయాలన్నా, ఫీల్డ్ వర్క్ చేయాలన్నా. మరి వీళ్ళకి ఈ మన దేశంలో 90% అబోవ్ మిడిల్ క్లాస్ వర్గాలకు బండే జీవనాధారం. రేపు పొద్దున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు వీళ్ళకి ఇబ్బందే కదా. మేము ముందే చెప్పాము, మేమే కాన్వాయ్ ఆపుకున్నాము, మేమే పెట్రోల్ డీజిల్ ఆదా చేస్తున్నాం, మీరు కూడా ఆదా చేయండి, ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సలహా ఇచ్చారు కదా అని అంటారేమో. కానీ ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మాత్రం ఖచ్చితంగా సామాన్యుడికి. వన్స్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఆ ఎఫెక్ట్ నిత్యావసర ధరల మీద ఉంటుంది.
ఖచ్చితంగా. ఇప్పటికే యుద్ధం మొదలైన తర్వాత అన్ని రేట్లు పెరిగాయి. నిత్యావసరాల రేట్లు అన్నీ పెరిగాయి. పప్పులు, ఉప్పులు, పంచదార కావచ్చు, చింతపండు కావచ్చు, అండ్ వంట నూనె కావచ్చు, అన్నీ కూడా 30-40% రేట్లు పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత ఈ సాకుతో మరింత ఇంకో 30% రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? దీని అందరికీ ఏకైక సొల్యూషన్ ఏమీ ఉండదు. నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ చెప్పారు కదా, పొదుపు పాటించమని. సో మీరు పొదుపు పాటించండి, మీరు ఖర్చులు తగ్గించుకోండి. అంతే తప్ప గవర్నమెంట్ రేట్లు పెంచితే గవర్నమెంట్ని ఏమీ అనొద్దు. అంటే చాలా జాగ్రత్తగా, చాలా కన్నింగ్గా, చాలా తెలివితేటలు ఉపయోగించి ముందుగానే ఉచిత సలహాలు కొన్ని ఇచ్చి పడేశారు. భవిష్యత్తులో మేము రేట్లు పెంచుతాము, మీరు మమ్మల్ని ఏమీ అనొద్దు. తప్పనిసరి పరిస్థితులు, అఫ్కోర్స్ దీనిలో రీజన్ ఉంది, తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ రేట్లను. చూడాలి రాబోయే వారం రోజుల్లో ఏమేమి రేట్లు పెరుగుతాయి, అది ప్రజల జీవన విధానాల మీద, జీవన శైలి మీద ఎంత మేరకు ప్రభావం చూపుతాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.